హాయ్ ఫ్రెండ్స్, నేను మీ నాని ప్రభాకర్. మీరు చూస్తున్నారు టెక్లాజిక్ ఛానల్. ఫ్రెండ్స్, టెక్ న్యూస్ ఎపిసోడ్ 11-16కి అందరికీ స్వాగతం. ఈరోజు టెక్ న్యూస్ మొదలు పెట్టే ముందు నేను 2 వీడియోస్ అయితే పోస్ట్ చేశాను. డీజో వాచ్ 2 స్పోర్ట్స్. సో ఆ వాచ్ని అయితే అన్బాక్స్ చేసి పోస్ట్ చేశాను. సో ఇది మీకు వచ్చేసరికి 2000 రూపాయలనే ఒక మంచి వాచ్ మీరు కోరుకుంటున్నారంటే మనకి ఈ నెల 8వ తారీఖున ఈ వాచ్ అయితే సేల్లోకి రాబోతుంది ఫ్లిప్కార్ట్ ద్వారా. సో ఫస్ట్ సేల్లోనే మీకు వచ్చేసరికి ఇది 2000 రూపాయలకి దొరుకుతుంది. తర్వాత 2500 అయితే ఈ వాచ్ అయితే చేస్తున్నారు. మరో అన్బాక్సింగ్ నిన్న నైట్ అయితే పోస్ట్ చేశాను అనమాట. సామ్సంగ్ గెలాక్సీ S22 అల్ట్రా. సో అదైతే యాక్చువల్గా నేను మధ్యాహ్నం పోస్ట్ చేయాలి, కాకపోతే ఎడిటింగ్ అదంతా చాలా లేట్ అయిపోయింది. సో అందువల్ల నేను నైట్ అయితే 8ంటికి పోస్ట్ చేశాను. సో ఒకవేళ ఆ వీడియో నోటిఫికేషన్ మీకు రాపోయినా ఆ వీడియో చూడపోయి నేను పైన కార్డ్స్లో వదిలేస్తాను, అక్కడి నుంచి అయితే ఆ వీడియో అయితే మీరు చూడగలరు. ఈరోజు టెక్ న్యూస్లోకి అయితే వెళ్ళిపోదాం. సో మొదటి నుంచి చూస్తే మనకి ఒప్పో నుంచి ఈ మార్చి నెలలో ఏ మొబైల్స్కి ఆండ్రాయిడ్ 12 కలర్ OS 12తో అప్డేట్ అనేది రోల్అవుట్ చేయబోతుందన్న రోడ్ మ్యాప్ని అయితే రిలీజ్ చేసింది. గ్లోబల్గా ఏ మొబైల్స్కి ఇవ్వబోతున్నారు అనేది వీళ్ళు మొత్తం రోడ్ మ్యాప్ని అయితే తీసుకొచ్చారు. సో ఇక్కడ మీకు మొత్తం అయితే నేను స్క్రీన్ షాట్స్ పెడుతున్నాను. సో కొంచెం మీరు తెలుసుకొని మీ మొబైల్ ఏమైనా ఉందేమో చూసుకోండి. ఇక నెక్స్ట్ చూస్తే మనకి రియల్మీ నుంచి ఈ రోజు చైనాలో 2 ప్రోడక్ట్స్ని అయితే లాంచ్ చేసిందనమాట. ఒకటోసరికి రియల్మీ V25 స్మార్ట్ ఫోన్ అయితే లాంచ్ చేసింది. ఈ స్మార్ట్ ఫోన్ ఆల్రెడీ మన ఇండియాలో లాంచ్ చేసిన రియల్మీ 9 Pro ఉంది కదా మొబైల్, సేమ్ స్పెసిఫికేషన్స్తోనే వీళ్ళు వచ్చేసరికి చైనాలో ఈ మొబైల్ని అయితే లాంచ్ చేశారు. కాకపోతే అక్కడ వచ్చేసరికి ఒకటే వేరియంట్ 12GB 256GB వేరియంట్ అయితే. సో ప్రైస్ కూడా మీకు అక్కడ 23,900 రూపాయలు ప్రైస్ అయితే పెట్టారు. మన ఇండియాతో కంపేర్ చేస్తే ప్రైస్ ఎక్కువలోనే పెట్టారు. కాకపోతే మన ఇండియాలో చూస్తే 8GB 128GB అనుకుంటా హైయెస్ట్ మనకి వేరియంట్ అయితే లాంచ్ చేసింది. ఇంకోటి ఏంటంటే మనకి అక్కడ లాంచ్ చేసిన ఆ మొబైల్కి ఇక్కడ లాంచ్ చేసిన మొబైల్కి డిఫరెన్స్ ఏమైనా ఉంది అంటే ఆ డిస్ప్లేలో కొంచెం డిఫరెన్స్ అయితే ఉంటుంది. ఆ డిస్ప్లే వచ్చరికి LTPO డిస్ప్లేని అయితే అక్కడ వీళ్ళు తీసుకొచ్చారు. అలాగే మనకి రియల్మీ 9 Pro ప్లస్లో ఉండే కలర్ షిఫ్టింగ్ బ్యాక్ ప్యానల్ ఉంటుంది కదా, ఆ ప్యానల్తో అయితే వీళ్ళు అక్కడ లాంచ్ చేశారు. ఇదే డిఫరెన్స్. సో మిగిలిన స్పెసిఫికేషన్స్ అన్ని మనకి ఇక్కడ లాంచ్ చేసిన రియల్మీ 9 Pro లాగే అయితే ఉంటుందన్నమాట. రియల్మీ 9 Pro మనకి ఇండియాలో 18,000 రూపాయల బేస్ వేరియంట్ అయితే లాంచ్ చేశారు. ఇంకోటి మరొకటిసరికి మంచి ఇంట్రెస్టింగ్ ప్రోడక్ట్ అని చెప్పొచ్చు. ఇంట్రెస్టింగ్ ప్రోడక్ట్ అంటే ఆల్రెడీ మనకి బడ్స్ Q2 లాంచ్ చేశారు కదా, అందులోనే బడ్స్ Q2S ట్రూ వైర్లెస్ బ్లూటూత్ ఇయర్ ఫోన్స్ అయితే లాంచ్ చేశారు. లాంచ్ చేయడమే కాదు, మంచి మంచి స్పెసిఫికేషన్తో పాటు మంచి ప్రైస్లో అయితే అక్కడ ఈ బడ్స్ Q2Sని అయితే తీసుకొచ్చారని చెప్పొచ్చు. ఇందులో వచ్చరికి మనకి డాల్బీ అట్మాస్ సపోర్ట్తో పాటు 3D ఆడియో అంటే సౌండింగ్ ఫీచర్ను కూడా అయితే తీసుకొచ్చారు. 30 అవర్స్ వరకు బ్యాటరీ బ్యాకప్ వస్తుంది అంటున్నారు. 15 మినిట్స్ కనుక ఛార్జ్ చేసినట్టయితే 3 అవర్స్ వరకు బ్యాటరీ బ్యాకప్ అయితే ఇస్తుందట. 10mm డైనమిక్ డ్రైవర్ అయితే ఇందులో ఉంటుంది. 88 మిల్లీ-సెకండ్ లో లేటెన్సీతో అయితే వస్తుంది. ఇంతేకాకుండా IPX4 వాటర్ రెసిస్టెంట్ కూడా అయితే సపోర్ట్ చేస్తుంది. ఇలాగా మనకి ENC అంటే ఎన్విరాన్మెంట్ నాయిస్ క్యాన్సిలేషన్ ఫీచర్ కూడా అయితే ఇందులో ఉంది. ఇన్ని మంచి ఫీచర్స్ ఉన్న ఈ బడ్స్ని అంటే ఈ TWS ఇయర్ ఫోన్స్ని ఎంత లాంచ్ చేశారు తెలుసు, అక్కడ 1800కి అయితే లాంచ్ చేశారు. సో ఇది ఖచ్చితంగా మన ఇండియాలోకి అయితే వీళ్ళు తీసుకొస్తారు. కాకపోతే ఏ ప్రైస్లో తెస్తారు, నేను అనుకోండి ఇండియాలోకి వచ్చేసరికి దీని ప్రైస్ 2200 నుంచి 2500కి వెళ్ళిపోయే అవకాశం అయితే ఉంది. సో చూద్దాం మరి ఎప్పుడు లాంచ్ చేస్తారో. ఇక అలాగే రియల్మీ నార్జో 50 ఈ రోజు నుంచి మనకి ఫస్ట్ సేల్కి అయితే వచ్చింది. మీకు ఒక మంచి గేమింగ్ మొబైల్ మీ బడ్జెట్ 13,000 రూపాయల్లో కావాలి అనుకుంటే దీని మీద ఒక లుక్ వేయచ్చు. దీనికి సంబంధించిన అన్బాక్సింగ్ మన ఛానల్ అయితే ఉంది. సో చూస్తే మీకు మరింత ఐడియా అయితే వస్తుంది అనమాట. కెమెరా కూడా ప్రైమరీ కెమెరా బాగుందని చెప్పొచ్చు. అలాగే మీటెక్ Helio G96 ప్రాసెసర్తో అయితే వస్తుంది. గేమింగ్ కోసం మీకు ఈ మంచి మొబైల్ అని చెప్పొచ్చు అనమాట ఆ ప్రైస్లో కనుక చూసినట్టయితే. ఇక అలాగే రియల్మీ 9 5G మొబైల్కి సంబంధించిన డిజైన్ అయితే బయటకు వచ్చిందనమాట. సో చూడడానికి ప్రీవియస్గా వీళ్ళు తీసుకొచ్చే డిజైన్తో కొంచెం కంపేర్ చేస్తే డిఫరెంట్గా అయితే కనిపిస్తుంది. కాకపోతే ఇటువంటి డిజైన్ అనేది ఇదేం కొత్త కాదు. ఇంతకుముందు ఒప్పో, వివో వీళ్ళందరూ తీసుకొచ్చేసిన డిజైనే. అయితే ఇంతకుముందు వీళ్ళు లాంచ్ చేసిన రియల్మీ 9 Pro అండ్ 9 Pro Plus ఈ రెండిట్లో కనుక చూసినట్టయితే రియల్మీ 9 Proలో LCD డిస్ప్లే ఉంటే 120Hz డిస్ప్లే రీఫ్రెష్ రేట్ ఇచ్చారు. అదే 9 Pro Plusలో చూస్తే AMOLED డిస్ప్లే ఉంటే 90Hz డిస్ప్లే రీఫ్రెష్ రేట్ ఇచ్చారు. ఇందులో వచ్చరికి మనకి LCD డిస్ప్లేనే ఉంటుంది. కాకపోతే 144Hz వరకు మనకి డిస్ప్లే రీఫ్రెష్ రేట్ అయితే ఉండబోతున్నట్టు తెలుస్తుంది. మీటెక్ డెమెన్సిటీ 810 ఈ ప్రాసెసర్ అయితే ఉండబోతుందంట. అంటే 5G సపోర్ట్తో అయితే ఈ మొబైల్ రాబోతుంది. ఈ మొబైల్ కూడా మనకి మార్చి నెలలో లాంచ్ చేయొచ్చు అని చెప్పి రూమర్స్ ఉన్నాయి. సో మేబీ మార్చ్ ఎండింగ్ నాటికి కానీ లేకపోతే నెక్స్ట్ ఏప్రిల్లో కానీ లాంచ్ చేసే అవకాశం అయితే కనిపిస్తుంది. ఇక నెక్స్ట్ చూస్తే మనకి సామ్సంగ్ నుంచి సామ్సంగ్ గెలాక్సీ M23 5G మొబైల్ ఇప్పుడు మనకి గూగుల్ కాన్సోల్లో అయితే స్పాట్ అయిందనమాట. ఈ మొబైల్లో మనకి స్నాప్డ్రాగన్ 750 ప్రాసెసర్ అయితే ఉండబోతున్నట్టుగా తెలుస్తుంది. ఫుల్ HD ప్లస్ AMOLED డిస్ప్లేతో అయితే ఈ మొబైల్ రాబోతుందంట. యాక్చువల్గా మనకి ఈ 750 ప్రాసెసర్తో వీళ్ళు లాస్ట్ టైం ఏ సిరీస్లో వాటిలో తీసుకొచ్చారు. అలాగే మనకి M52లో కూడా అనుకుంటా, M52 ఆ మొబైల్లో కూడా మనకి ఈ ప్రాసెసర్ అయితే చూడడానికి ఉంటుంది. సో వీళ్ళు ఇప్పుడు వచ్చేసరికి అదే మొబైల్ అంటే ఆ ప్రాసెసర్ని ఇంకా M23లో తీసుకురాబోతున్నారంటే మనకి 18,000 లోపే ఏమైనా ఈ మొబైల్ని తీసుకొచ్చే అవకాశం అయితే కనిపిస్తుంది అనమాట. ఇంతేకాకుండా మనకి సామ్సంగ్ F23 మొబైల్ని కూడా సామ్సంగ్ అయితే తీసుకురాబోతుంది. సామ్సంగ్ ఈ F23 మొబైల్ని మనకి ఈ మంత్ అయితే సామ్సంగ్ లాంచ్ చేయొచ్చు. సెకండ్ వీక్లో లాంచ్ చేసే అవకాశం అయితే కనిపిస్తుంది. రూమర్స్ అయితే గుప్పుమంటున్నాయి. సో నేను అనుకోవడం ఈ M23 మొబైల్ని వీళ్ళు F23 పేరు మీద ఏమైనా తీసుకొస్తారు. ఇక నెక్స్ట్ చూస్తే మనకి యాపిల్ నుంచి నెక్స్ట్ మంత్ అంటే ఏప్రిల్ 5వ తారీఖున వీళ్ళు ఒక ఈవెంట్ని అయితే కండక్ట్ చేయబోతున్నట్టు తెలుస్తుంది. మనం ఎప్పుడో ఎదురు చూస్తున్న iPhone SE
థర్డ్ జనరేషన్ అనాలా లేకపోతే SE5G అనాలో మరి ఏమని పిలుస్తారో తెలియదు కానీ సో SEని అయితే ఇక్కడ లాంచ్ చేయొచ్చు అని చెప్పి అయితే తెలుస్తుంది. ఇది కాకుండా మనకి 5th జనరేషన్ iPod Air ఉన్నాయి కదా, సో వీటిని కూడా లాంచ్ చేస్తారని చెప్పేసి సో ఇక్కడ మనకి కొన్ని లీక్స్ అయితే చెప్తున్నాయి. సో ఆల్రెడీ మనకి iPhone SE 2022కి సంబంధించి ఇంతకుముందు మనకి చాలా అయితే లీక్స్ వచ్చినాయి. అంటే ప్రీవియస్గా వీళ్ళు తీసుకొచ్చిన అదే డిజైన్లో అయితే తీసుకొస్తారు, కానీ ఇందులో మనకి ఏంటంటే కెమెరాస్ కొంచెం ఇంప్రూవ్ అవుతాయి, అలాగే 5G సపోర్ట్తో అయితే ఈ మొబైల్ వస్తుందని చెప్పేసి మనకి లీక్స్ అయితే ఉన్నాయి. ఇక నెక్స్ట్ నుంచి చూస్తే మనకి నథింగ్ OnePlus కో-ఫౌండర్ విడిపోయి OnePlus నుంచి సో తను నథింగ్ అనే బ్రాండ్ని స్థాపించిన సంగతి తెలిసిందేగా. నథింగ్ బ్రాండ్ నుంచి వీళ్ళు స్మార్ట్ ఫోన్స్ అలాగే AIoT డివైసెస్, వేర్ డివైసెస్ తీసుకొస్తారని కూడా తనైతే చెప్పాడు. అయితే ఫస్ట్గా వీళ్ళు వచ్చేసరికి నథింగ్ బ్రాండ్ నుంచి నథింగ్ Air 1 అయితే తీసుకొచ్చారు. సో తెలిసిందే మనందరికీ. సో అవి మంచి సక్సెస్ కూడా సాధించినాయి అని చెప్పొచ్చు. చాలామంది కూడా వాటిని అయితే పర్చేజ్ చేశారు. అయితే ఎప్పుడు వీళ్ళు మొబైల్ ఫోన్స్ తీసుకొస్తారని చెప్పి చాలామంది అయితే వెయిట్ చేస్తున్నారు కదా. సో ఇదైతే కొద్దిగా కన్ఫర్మ్ అయినట్టుగా అయితే తెలుస్తుంది. సో మనకి నెక్స్ట్ మంత్ వీళ్ళు నథింగ్ బ్రాండ్ మీద మొబైల్ని అయితే తీసుకురావచ్చు అని చెప్పి అయితే తెలుస్తుంది అనమాట. యాక్చువల్గా ఈ న్యూస్ ఎలా బయటకు వచ్చిందంటే ఇప్పుడు మనకి మొబైల్ వరల్డ్ కాంగ్రెస్ అయితే జరుగుతుంది కదా, సో అక్కడ కొంతమంది ఎగ్జిక్యూటివ్స్కి ఈ నథింగ్ మొబైల్ని ప్రోటోటైప్ అయితే చూపించినట్టుగా అయితే తెలుస్తుంది అనమాట. అక్కడ నుంచి అయితే మనకి న్యూస్ వస్తుంది. ఇంకో న్యూస్ ఏంటంటే ఇప్పుడు నథింగ్ అనేసరికి వీళ్ళు చూపించేది ఏంటంటే మనకి ట్రాన్స్పరెంట్లో అయితే తీసుకొస్తారు. అంటే ఒకటే అనుకో ప్రోడక్ట్ తీసుకొచ్చింది వీళ్ళు నథింగ్ Air 1ని, అవి కూడా ట్రాన్స్పరెంట్లో అయితే తీసుకొచ్చారు. ఈసారి రాబోయే ఈ మొబైల్లో కూడా మనకి బ్యాక్ ప్యానల్ అంతా ట్రాన్స్పరెంట్గా ఉంటుందనేది అయితే రూమర్స్. సో చూద్దాం, మనకి ఖచ్చితంగా నెక్స్ట్ మంత్ కనుక ఇది లాంచ్ చేస్తుంటే ఇయర్ ఎండింగ్ నాటికి అంటే ఈ మంత్ ఎండింగ్ నాటికల్లా మనకి ఈ మొబైల్ సంబంధించిన అన్ని డీటెయిల్స్ అయితే బయటకు వస్తాయి. ఇక నెక్స్ట్ న్యూస్ వస్తే మనకి వివో నుంచి రీసెంట్ డేస్లో మనం టెక్ న్యూస్లో మాట్లాడుకున్నాం. వివో నెక్స్ అనే లైనప్ని తీసుకొస్తూ ఉంటుంది కదా సిరీస్ని. సో ఆ నెక్స్ని వీళ్ళు డిస్కంటిన్యూ చేస్తూ అక్కడ ఎక్స్ అనే పేరు మీద ఎక్స్ నోట్ అనే పేరు మీద అయితే మొబైల్స్ తీసుకొస్తున్నారు. ఈసారి రాబోయే నెక్స్ట్ 5ని వీళ్ళు ఎక్స్ నోట్ అనే పేరు మీద అయితే తీసుకొస్తారని మనం చెప్పుకున్నాం కదా. అయితే ఆ రూమర్ అనేది ఇప్పుడు కొంచెం బలపడుతున్నట్టుగా అయితే తెలుస్తుంది అనమాట. వివోకి సంబంధించిన అఫీషియల్ వెబ్సైట్ చైనా దాంట్లో ఇప్పుడు వీళ్ళొసరికి నెక్స్ట్ సిరీస్ సంబంధించిన ఆ ట్యాబ్ని అయితే తీసేశారంటే అక్కడైతే తొలగించినట్టుగా అయితే తెలుస్తుంది. అంటే దీని అర్థం ఏంటంటే వీళ్ళు ఎక్కడ ఎక్స్ నోట్ అనే లైన్ అయితే తీసుకొస్తున్నారని చెప్పేసి సో ఇప్పుడు రూమర్స్ అయితే గట్టిపడుతున్నాయి. సో నన్ను అడిగితే పేరులో ఏముంటుంది చెప్పండి, మంచి ప్రోడక్ట్ తీసుకొస్తే సో పేరు నథింగ్ అని పెట్టుకున్నా సరే వెళ్ళిపోద్ది అనమాట ముందుకి. ఇక నెక్స్ట్ చూస్తే మళ్ళీ మనకి సామ్సంగ్ నుంచి సామ్సంగ్ గెలాక్సీ A13 4G వేరియంట్ మొబైల్ సంబంధించిన ఇమేజెస్ అలాగే స్పెసిఫికేషన్స్ అయితే బయటకు వచ్చినాయి. యాక్చువల్గా వీళ్ళు లాస్ట్ ఇయర్ నవంబర్లోనూ డిసెంబర్లో అనుకుంటా వీళ్ళు A13 5G వేరియంట్ మొబైల్ని అయితే లాంచ్ చేశారు. మీటెక్ డెమెన్సిటీ 700 ప్రాసెసర్తో అయితే వస్తుంది. ఇప్పుడు వచ్చేసరికి వీళ్ళు ఇందులోనే 4G వేరియంట్ కూడా అయితే తీసుకురాబోతున్నట్టుగా తెలుస్తుంది. ఈ మొబైల్లో మనకి సామ్సంగ్ ఎక్సినోస్ 850 ఈ ప్రాసెసర్ అయితే ఉండబోతున్నట్టు తెలుస్తుంది. ఇమేజెస్ కూడా మనకి చూడడానికి ఇంతకుముందు వీళ్ళు ప్రీవియస్గా తీసుకొచ్చిన కొన్ని ఏ సిరీస్ మొబైల్స్ ఉన్నాయి కదా, సేమ్ అదే రకంగా అయితే మనకి బ్యాక్ సైడ్ కెమెరా మోడ్యూల్ అయితే కనిపిస్తుంది. ఇక నెక్స్ట్ న్యూస్ వస్తే మనకి HTC నుంచి HTC నెక్స్ట్ మంత్ ఒక ఫ్లాగ్షిప్ మొబైల్ని అయితే ఆండ్రాయిడ్లో తీసుకురాబోతున్నట్టుగా సో ఇప్పుడు మనకి లీక్స్ అయితే వస్తున్నాయి అనమాట. యాక్చువల్గా వీళ్ళు ఫ్లాగ్షిప్ మొబైల్ ఇప్పుడు 2018 అనుకుంటా తీసుకొచ్చారు, U12 అని. అందులో సరికి స్నాప్డ్రాగన్ 845 ప్రాసెసర్ అయితే ఉంటుంది. ఆ తర్వాత నుంచి వీళ్ళు తీసుకొచ్చినవి అన్ని పిల్లపిత్ర ఫోన్లన్నీ అయితే తీసుకొచ్చారు. అయితే ఇప్పుడు మళ్ళీ వీళ్ళు ఫ్లాగ్షిప్ వైపు వెళ్ళడానికి రీజన్ ఏంట్రా అంటే వీళ్ళ దగ్గర వ్యూ అని చెప్పేసి మనకి వర్చువల్ రియాలిటీకి సంబంధించిన ప్రోడక్ట్స్ని అయితే వీళ్ళు తీసుకొస్తుంటారు. ఆ బ్రాండ్ అయితే వీళ్ళ చేతులు అయితే ఉంది. సో ఇప్పుడు వీళ్ళు వచ్చేసరికి ఈ మొబైల్ని వచ్చేసరికి వీళ్ళు మెటావర్స్తో బేస్ చేసుకొని అయితే తీసుకురాబోతున్నారు. మెటావర్స్ అంటే మనకి ఫేస్బుక్ వర్చువల్ రియాలిటీ మీద వర్క్ చేస్తున్న సంగతి తెలిసిందే కదా. సో ఆ మెటావర్స్ సపోర్ట్తో వీళ్ళు ఈ మొబైల్ని అయితే తీసుకొస్తున్నట్టు తెలిసింది. ఒకవేళ ఇదే కనుక తీసుకొస్తే మెటావర్స్ ఫస్ట్ మొబైల్ ఇదే అవుతుందన్నమాట. సో ఈ విషయంలో మాత్రం HTC దగ్గర ఉన్న హార్డ్వేర్ కానీ వాళ్ళ దగ్గర ఉన్న R&D కానీ టెక్నీషియన్స్ కానీ బాగా వర్క్ చేస్తారని చెప్పొచ్చు. ఎందుకంటే ఆల్రెడీ వీళ్ళకి దీని మీద మంచి పట్టు అయితే ఉంది. ఇక నెక్స్ట్ న్యూస్ వస్తే మనకి మళ్ళీ రియల్మీ నుంచి రియల్మీ న్యూస్ ఈరోజు చాలా ఎక్కువైంది కదా. రియల్మీ నార్జో 50A ఆల్రెడీ మొబైల్ని మన ఇండియాలో లాంచ్ చేశారు కదా. ఇందులోనే మనకి 50A ప్రైమ్ అనే పేరు మీద ఇంకో మొబైల్ అయితే తీసుకురాబోతున్నట్టు తెలుస్తుంది. ఇప్పుడు ఈ మొబైల్ మనకి కొన్ని మల్టిపుల్ సర్టిఫికేషన్ సైట్స్లో అయితే స్పాట్ అయిందనమాట. ఆల్రెడీ ఉన్న కన్ఫ్యూజన్ చాలదన్నట్టుగా వీళ్ళు కూడా మళ్ళీ ప్రైమ్ బాట పెట్టారు. రెడ్మీ ప్రైమ్ అని తీసుకొస్తున్నాయి కదా కొన్ని మొబైల్స్ని, రెడ్మీ 10 ప్రైమ్ అని అలాగని ఇలాగని. వీళ్ళు కూడా ప్రైమ్ తీసుకురాకపోతే మేము వెనక్కి వెళ్ళిపోతామేమో అనుకున్నట్టున్నారు. సో అందువల్ల వీళ్ళు కూడా ప్రైమ్ బాట అయితే పట్టారు. కాకపోతే ఎన్నిటి వల్ల ఏంటంటే కొనే కస్టమర్ చాలా కన్ఫ్యూజ్ అవుతున్నాడు. ఎందుకు ఇన్ని మోడల్స్ తెచ్చేది ఏదో సరైన మోడల్లో ఒక 2-3 తీసుకొచ్చినా చాలు. ఇక అలాగే మనకి రియల్మీ UltraDart 150W ఫాస్ట్ ఛార్జర్ మీద వర్క్ చేస్తున్న సంగతి తెలుసు. మనకి నెక్స్ట్ రాబోయే రియల్మీ GT Neo 3 ఈ మొబైల్లో అయితే మనం ఈ 150W ఫాస్ట్ ఛార్జర్ని అయితే చూడడానికి ఉంటుందని ఇంతకుముందు మనం టెక్ న్యూస్లో కూడా అయితే మాట్లాడుకున్నాం కదా. సో ఇప్పుడు దీన్ని వీళ్ళు డెమోకి అయితే తీసుకొచ్చారు. సో అంటే ఆ వీడియోని అయితే రిలీజ్ చేశారనమాట. ఇక్కడ వచ్చేసరికి మనకి 0 to 50% ఛార్జ్ అవ్వడానికి కేవలం 5 minutes తీసుకున్నట్టుగా వీళ్ళు ఈ వీడియోలో అయితే చూపిస్తున్నారు. సో చాలా స్పీడ్గా
ఛార్జ్ అయితే అవుతుంది. ఇది కాకుండా 200 వాట్ కూడా తీసుకొస్తున్నారంట. పర్వాలేదు, ఎంత స్పీడ్గా ఛార్జ్ అయితే అంత మనకే మంచిదిగా, కాకపోతే పేలకుండా ఉన్నంతసేపే. ఇక నెక్స్ట్ న్యూస్ మనకి రెడ్మీ నుంచి. రెడ్మీ వాచ్ 2 లైట్, ఈ వాచ్ని మార్చి 9వ తారీఖున మన ఇండియాలో లాంచ్ చేయబోతున్నట్టుగా ఇప్పుడు రెడ్మీ అయితే టీచ్ చేస్తుంది. యాక్చువల్గా ఈ వాచ్ని గ్లోబల్గా వీళ్ళు లాస్ట్ ఇయర్ నవంబర్లోనే ఎప్పుడో లాంచ్ చేసినట్టున్నారు, డిసెంబర్లోనో, సరిగ్గా గుర్తు రావట్లేదు. ఇప్పుడు ఆ వాచ్ని అయితే మన ఇండియాలోకి తీసుకురాబోతున్నట్టుగా అయితే తెలుస్తుంది. వాచ్ స్పెసిఫికేషన్స్ బాగానే ఉంటాయి, మరి ప్రైస్ ఏ ప్రైస్లో తీసుకొస్తారు చూడాలి. ఇదే మార్చి 9వ తారీఖున మన ఇండియాలో వచ్చేసరికి రెడ్మీ నోట్ 11 ప్రో ప్లస్ అనుకోండి, ఈ 2 మొబైల్స్ని లాంచ్ అయిపోతున్నారు 5G వేరియంట్తో. సో దాంతోపాటు వీళ్ళు ఈ వాచ్ను కూడా లాంచ్ చేస్తారని తెలుస్తుంది. ఇక ఫైనల్లో చూస్తే మనకి పోకో నుంచి పోకో X4 Pro మనకి సోమవారం ఏమో లాంచ్ చేశారు వీళ్ళు. యూరోప్లో చూస్తే దీని ప్రైస్ కూడా ఎక్కువే పెట్టారని చెప్పి మనం మాట్లాడుకున్నాము. 25,000 రూపాయల దాకా దాని ప్రైస్ అయితే అక్కడ యూరోప్లో అయితే పెట్టారు. సో ఈ మొబైల్ని మన ఇండియాలో త్వరలో లాంచ్ అయిపోతున్నట్టుగా కన్ఫర్మ్ అయిపోయింది అనమాట. సో మనకి బ్యూరో ఆఫ్ ఇండియన్ స్టాండర్డ్స్లో ఇప్పుడు ఈ మొబైల్ అయితే స్పాట్ అయింది. ఇదే కాకుండా వీళ్ళు పోకో బ్రాండ్లోనే ఒక స్మార్ట్ వాచ్ను కూడా తీసుకురాబోతున్నట్టుగా అయితే సో ఇప్పుడు ఇక్కడ లీక్స్ ద్వారా అయితే వస్తుంది. సో చూద్దాం మరి వీళ్ళు పోకో, యాక్చువల్గా ఈ మొబైల్ ఏమీ కాదు, రెడ్మీ నోట్ 11 Pro ఉంది కదా, సో 5G వేరియంట్ మొబైల్, అదే మొబైల్ని వీళ్ళు X4 Pro పేరు మీద అయితే గ్లోబల్గా లాంచ్ చేశారు, అంటే యూరోప్లో లాంచ్ చేశారు. ఇప్పుడు వాచ్ని కూడా వీళ్ళు రెడ్మీ బ్రాండ్లో తీసుకొచ్చిన ఏదో ఒక వాచ్ని ఇప్పుడు వీళ్ళు పోకో బ్రాండ్లో అయితే తీసుకురాబోతున్నారని అర్థం చేసుకోవడమే, అర్థమైపోద్ది ఈజీగా. సో ఇంతే ఫ్రెండ్స్, నాకు ఈరోజు ఇంట్రెస్టింగ్ అనిపించిన టెక్ న్యూస్ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను. వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయగలరు. యూట్యూబ్లో మా ఛానల్ ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోమాకండి. సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. జై హింద్.